హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ లివర్ హార్ట్ ఎగ్స్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఒక 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు తీసుకోనండి. నేను చూపించిన విధంగా ఆ పీసెస్ అన్నీ చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి కొంచెం వాటర్ వేసి పెట్టండి. తర్వాత ఉల్లిగడ్డలు పై పొట్టు అంతా తీసేయండి. చిన్నవి కాబట్టి నేను 2 తీసుకున్నాను, పెద్దదైతే 1 తీసుకున్నా సరిపోతుంది. టమాటాలు కూడా 3 పెద్దవి తీసుకున్నాను, గ్రేవీ ఎక్కువగా రావడానికి. ఆ లివరు హార్ట్ అవైతే ఒక 1/2 కిలో తీసుకున్నాను నేను. 1/2 కిలోకి 3 టమాటాలు, 2 ఆనియన్స్ సరిపోతాయి. అవి చిన్నగా కట్ చేయండి. ఆనియన్స్ ఈ విధంగా చిన్నగా కట్ చేయండి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసి టొమాటోస్ కూడా కట్ చేయండి. దాంట్లో వైట్గా ఉంటుంది కదా, అది తీసేయండి. దానివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు. మొత్తం టమాటాలు కట్ చేయండి. ఈ విధంగా చిన్నగా కట్ చేయండి. నేను కట్ చేస్తుంటే మా పాప ఎత్తుకో చూస్తా అంటుంది. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టండి. దాంట్లో 2 గంటల ఆయిల్ పోసుకోండి. నా దగ్గర ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి అలా ఎక్కువసార్లు పోయాల్సి వస్తుంది. మొత్తం 2 గంటలు అయితే ఉంటుంది. కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ ఇలా వేయండి. నేనే వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఎక్కువసార్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకోండి. ఆయిల్లో కలిసేలా మంచిగా కలపండి. ఈ విధంగా కలిపి మూత పెట్టండి. ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే ఈ విధంగా ఫ్రై అయ్యాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు వేయండి. తాలింపులోనే వేసేయండి. మొత్తం ఒకసారి కలిసేలా కలపండి. కలిపి మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం ఫ్రై అయ్యాయి. దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి కలపండి. మొత్తం కలిసేలా కలపండి. కలిపి మూత పెట్టండి పైన. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఆ పేస్ట్ అంతా మరిగింది. మొత్తం కలపండి. కలిపి అందులో పక్కన కడిగి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసేయండి. ఎగ్స్, ఆ చికెన్ ముక్కలు అన్నీ వేయండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. దానిపైన 1 స్పూన్ సాల్ట్ వేయండి. వేసి ఆయిల్లో మొత్తం కలిసేలా కలపండి. చిన్నగా కలపండి, ఆ ఎగ్స్ అనేవి పగిలిపోకుండా ఉండడానికి చిన్నగా కలపండి. ఈ విధంగా చిన్నగా కలిపిన తర్వాత మూత పెట్టేయండి. ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం మంచిగా ఫ్రై అయ్యాయి, ఉడికిపోయాయి మొత్తము. ఈ విధంగా కలిపి దాంట్లో కలిపిన తర్వాత దాంట్లో టమాటాలు వేయండి. టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అవి వేయండి. వేసి మంచిగా ఈ విధంగా కలపండి కలిసేలా. ఎగ్స్ అనేవి పగిలిపోకుండా చిన్నగా కలపండి. కలిపి దాంట్లో ఇంకొక స్పూను సాల్ట్ వేయండి. 2 టైమ్స్ వేస్తే ఏం కాదు, వేయండి. మనం ఒక్కసారి సాల్ట్ వేయకుండా ఇలా ముక్కల మీద వేసేస్తున్నాం అన్నమాట ఉడకడానికి. దానిపైన మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే మొత్తము ఉడికినాయి. ఈ విధంగా చిన్నగా తిప్పండి, అవి పగిలిపోకుండా చిన్నగా తిప్పండి. ఎగ్స్ ఉడికాయి, టమాటా ముక్కలు ఆ పీసెస్ అన్నీ మంచిగా ఉడికాయి.
దాంట్లో ఒక 3 స్పూన్స్ కారం వేయండి. 3 స్పూన్స్ వేయండి సరిపోతుంది. ఈ విధంగా 3 స్పూన్స్ వేసి గంటతో మొత్తం కలపండి. ఎగ్స్ బాయిల్ అయ్యాయి కాబట్టి ఆల్మోస్ట్ పగలవు. మంచిగా కలపండి. ఈ విధంగా చిన్నగా కలపండి. బాగుంది కదా చూడడానికి. మూత పెట్టేయండి. ఆ కారం అంతా పట్టేలా ఒక 5 నిమిషాల ఉంచండి. తర్వాత తీసి చూడండి, మంచిగా ఉడికింది. దాంట్లో ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ వేయండి. నేను అన్నీ కలిపి పట్టేసుకున్నాను ముందే. ఆ పౌడర్ వేయండి. వేసి చిన్నగా కలపండి. మొత్తం ఈ విధంగా కలపండి. కలిపి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి. ఎంత మంచిగా స్మెల్ వస్తుందో. మంచిగా ఒకసారి కలపండి. మంచిగా గ్రేవీ వచ్చింది. ఈ విధంగా కలపండి. సూపర్గా ఉంది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సర్వ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.